కరీంనగర్లో తానాకాన్ 2025 తెలంగాణ హాస్పిటల్స్ నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సంవత్సరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 24-25న స్థానిక ప్రతిమ హోటల్లోని 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తానాకాన్ సమావేశం జరుగుతుందన్నారు. హాస్పిటల్లో నర్సింగ్లలోని నెలకొన్న సమస్యలు పరిష్కారం చేసేందుకు గాను ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి 900 డెలిగేట్స్ పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో కరీంనగర్లో జరగడం చాలా ఆనందంగా ఉందని పలువురు డాక్టర్లు తెలిపారు. డాక్టర్ అరుణ్ కఠారి మాట్లాడుతూ సమస్యలకు స్పందిస్తూ సాధ్యమైనంత వరకు పరిష్కరించే విధంగా కృషి చేయనున్నట్లుగా తెలిపారు. డే 1 రోజు మొత్తం సైంటిఫిక్, డే 2 రోజు హాస్పిటల్ ఇష్యూస్, హాస్పిటల్స్లలో మీడియం అండ్ స్మాల్ సెక్టార్ హాస్పిటల్స్లలో ఉండే ముఖ్యమైన ప్రాబ్లమ్స్ మీద చర్చించి వాటికి ఒక సొల్యూషన్ తీసుకురావడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క కాన్ఫరెన్స్కి 900 మంది డెలిగేట్స్ ఎంటైర్ 33 జిల్లాల నుండి కరీంనగర్కి వస్తున్నారు. మొదటి రోజు అండ్ రెండో రోజు ఈ 900 డెలిగేట్స్లలో ప్రతి ఒక్కరికి 4 CME క్రెడిట్ అవర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. మరియు వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా నోటిఫై చేసి రెక్టిఫై చేయడానికి మేము ఆర్గనైజింగ్ టీం ముందుకు వస్తున్నాము. ఈ సంవత్సరం గాను 25-26కు కరీంనగర్ నుండి డాక్టర్ అరుణ్ కఠారి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు. స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ హాస్పిటల్స్ ఫేస్ చేస్తున్న బేసిక్ రొటీన్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసే విధంగా దానిలో భాగంగానే ఇలా ఫస్ట్ డే కొన్ని సైంటిఫిక్ సెషన్స్ మాట్లాడుతూ, నెక్స్ట్ డే టుమారో ఆల్ హాస్పిటల్ రిలేటెడ్ ఇష్యూస్ మాట్లాడుకుంటూ దానికి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ రెగ్యులేటరీ బాడీస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కానీ బయటపడే విధంగా సొల్యూషన్స్ వెతికే విధంగా జోన్ 2 డిస్ట్రిక్ట్స్, ముఖ్యంగా ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ మెదక్ డిస్ట్రిక్ట్స్ కండక్ట్ చేస్తున్న స్టేట్ కాన్ఫరెన్స్ ఇది. సో దీనిలో మొత్తం ఆల్మోస్ట్ ఒక 900 డాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్న విధంగా ఉంది. సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా ఆర్గనైజింగ్ టీం తరఫున కోరుకుంటున్నాం. ఇన్ఛార్జ్గా తీసుకోబోతున్నాను. అది 2 డేస్లో తానాకాన్ అనే కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి దాంట్లో నెక్స్ట్ డే ఇన్స్టలేషన్, డే 2లో ఇన్స్టలేషన్ అనేది ఉంటుంది. అప్పటి నుంచి ఒక 1 year దాకా ఐ విల్ బీ ద స్టేట్ ప్రెసిడెంట్ ఫర్ ద ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్, తెలంగాణ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్. సో బేసికలీ ఈ అసోసియేషన్లో ఏంటి అంటే ఉన్న హాస్పిటల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్, లేకపోతే మాకు హాస్పిటల్ రిజిస్ట్రేషన్స్లో జరిగే ప్రాబ్లమ్స్ అండ్ మిగతా ఇంకా హాస్పిటల్లో మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ దీంట్లో మేము అవి డీల్ చేస్తూ ఉంటాము. అండ్ ఈవెన్ ఇన్సూరెన్సెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్